హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరూ కూడా వెల్కమ్. సో ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్లో 24th ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. గత 2 ఎపిసోడ్స్ కూడా ఎస్పెషల్లీ పత్రి మేడం గారి యొక్క హాబీస్, అభిరుచులు అండ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే వీఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్. The complete episode is dedicated to Tyson. సో పత్రి మేడం యొక్క ఒక కంప్లీట్ ఒక జీవన ప్రయాణంలో ఆ టైసన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, సో తనతో ఆ జర్నీ ఎలా ఉందనేది చాలా డీటెయిల్గా సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక గొప్ప స్టోరీ, ఇద్దరు రైతులు బాడీ వెకేట్ చేశాక పైలోకాలకు వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఎలాంటి కోరుకున్నారు, తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది ఎలా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఒక రైతు అయితే కంప్లీట్గా అందరికీ ఇవ్వాలని కోరుకున్నాడు, ఇంకొక రైతు అయితే అందరికీ ఇవ్వకుండా దాచుకోవాలని ఉన్నారు. సో అలాంటి కోరికలు మనం కోరుకున్నప్పుడు భూమి మీదకి వచ్చాక ఎలాగా వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యింది. ఒకరైతేనే ధనవంతుడిగా ఉండి అందరికీ ఇవ్వడం అనేది, ఇంకొకతను పేదవాడిగా ఉండి అందరూ తనకి ఇవ్వడం మటుకే తను ఎవరికి ఇవ్వలేకపోవడం అనేది ఒక అద్భుతమైన కథ ద్వారా గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ వల్ల మనకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చే విధంగా అంత అద్భుతంగా చెప్పడం జరిగింది పత్రి మేడం ఆ యొక్క కథని. సో ఫ్రెండ్స్, గత 2 ఎపిసోడ్లు ఒక్కసారి డిఫరెంట్ జోనర్లోకి మనం ఎంటర్ అయ్యాం. మన ప్రతి ఎపిసోడ్లో పత్రి మేడం యొక్క జర్నీ ఇయర్ వైజ్గా, ఫేస్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చాం. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఒక డిఫరెంట్ జోనర్కి ఎంటర్ అవ్వడం, సో మేడం యొక్క అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ కూడా చెప్పుకోవడం అనేది 2 ఎపిసోడ్లో జరిగింది. అండ్ ఇప్పుడు ఆ జర్నీని మనం కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం పత్రి సార్ హాంకాంగ్ నుంచి రావడము, వచ్చాక ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year పత్రి మేడం కంప్లీట్గా ఒక కాషాయ వస్త్రాలతో ఉండాలి అని చెప్పేసి మెడిటేషన్లో మెసేజ్ రావడం, సో దాన్ని తూచా తప్పకుండా పాటించడం కాకుండా సో సొసైటీలో ఎన్నో రకమైన పరిస్థితులు వచ్చినా సరే వాటికి కట్టుబడి కంప్లీట్గా ఆ వ్రతం ఏదైతే అనుకున్నారో, మెడిటేషన్లో వచ్చిన ఆ మెసేజ్ కాషాయ వస్త్రాలతో ఉండాలని చెప్పేసి మెసేజ్ రావడం, మొత్తం బీరువాలో ఉన్న చీరలన్నీ కూడా అందరికీ దానం చేసేసి సో మోర్ దెన్ 1 year ఓన్లీ కాషాయ వస్త్రాలతో ఉండడం, దాని యొక్క గొప్ప అనుభవాలు మనం తెలుసుకున్నాం. సో అక్కడి నుంచి ఈరోజు మళ్ళీ జర్నీ మనం కంటిన్యూ చేయబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వెల్కమ్ టు స్వర్ణామృతం వన్స్ అగైన్ మేడం. అండ్ గత ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్స్ మనం ఈ యొక్క కంప్లీట్ హాబీస్ అండ్ టైసన్కి డెడికేట్ చేసాం మేడం. సో లాస్ట్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ అంతా కూడా టైసన్కి డెడికేట్ చేసే విధంగా మీకు ఎందుకు అనిపించింది మేడం అంతగా? మీరు ఏ ఎపిసోడ్ అలా చెప్పలేదు మీరు? అంటే 9 years జర్నీ కదా, దాంతో ఒక ఇన్నోసెంట్ బీయింగ్ అది. సో దాని గురించి మాట్లాడడం, ఎంత మాట్లాడుతున్నా కూడా అది సరిపోదు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే నాతోనే ఉంది 24 hours. సో ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది సో ఖచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ కావాల్సిందే. హీ డిజర్వ్స్. యా, అండ్ ఎస్పెషలీ ఫస్ట్ టైం స్వర్ణామృతం ఎపిసోడ్స్లో స్లైడ్స్ కూడా పెట్టాను. నాకు అదే హ్యాపీ అనిపించింది. చిన్నప్పటి బేబీ అప్పుడు ఫోటో కూడా నా దగ్గర లేవు కొన్ని. ఓకే, చాలా బాగుండింది. బట్ స్క్రీన్లోకి టైసన్ విజువల్ కూడా విజువల్గా వచ్చేసేసి. యా, సో హౌ డిడ్ యు ఫీల్ మేడం దాని గురించి? ఐ ఫీల్ గుడ్, వెరీ గుడ్. జస్టిస్ చేశానే అనిపించింది ఆ ఎపిసోడ్కి. ఓకే, సో మేడం ఈరోజు
ఎపిసోడ్ మీ యొక్క జర్నీని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో మీరు మీ జర్నీలో భాగంగా మీరు 1 year, మోర్ దెన్ 1 year అని చెప్పొచ్చు, మోర్ దెన్ 1 year మీ యొక్క కాషాయ వస్త్రాలతోటే మీరు ఉండడం అనేది, మీ మెడిటేషన్లో మెసేజ్ రావడం, దాన్ని మీరు బలంగా తీసుకొని పాటించడం, ఎన్నో అనుభవాలు జరిగింది. సో సొసైటీ నుంచి ఎన్నో రకమైన ఇన్సిడెంట్స్ ఎదురైనా సరే యూఆర్ కంప్లీట్ స్టిక్ ఆన్ టు ఇట్ కంప్లీట్గా. సో అందులో నుంచి ఇంకా మీరు ఒకరోజు మీకు అనిపించి మీరు జస్ట్ ఇట్స్ డన్, సో ఆ కాషాయ వస్త్రం నుంచి మీరు బయటకు వచ్చేస్తారు మేడం. సో యూఆర్ కంప్లీట్లీ నార్మల్. సో ఒకసారిగా వచ్చేసాక మేడం మళ్ళీ ఆ జర్నీ కంటిన్యూషన్లో అప్పటివరకు ఒక మెడిటేషన్ గ్రూప్ ఉంది. సో గ్రూప్తో మెడిటేషన్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ 1 year కాషాయ వస్త్రాలతో ఉన్నప్పుడు మేడం ఆ గ్రూప్తో డిస్కషన్స్, వాళ్ళ ఎంకరేజ్మెంట్స్ అంతా కూడా చాలా బాగుందని చెప్పారు మీరు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీతో కంపేర్ చేస్తే ఈ గ్రూప్ మీకు చాలా బాగా ఎంకరేజ్ చేసిందని చెప్పారు. ఎస్పెషల్లీ మీ బ్రదర్ ద్వారక్ సార్, ఇది కాషాయం కాదు, ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి, సో టేక్ ఇట్ అదర్ శారీ అని ఇంత బాగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చాక గ్రూప్తో ఇంకా ఎలా ఉండేది మేడం? వచ్చాక సేమ్ స్టోరీ అంతే, ఎప్పుడు ఇంకా అదే ఉండేది, రావడం పోవడము. తర్వాత ఉజాపోటు కాస్త తగ్గింది. అచ్చా, ఓకే. ఉజాపోటు కాస్త తగ్గింది. దెన్ వి యూస్ టు డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. తర్వాత మా అత్తగారింటికి వెళ్ళడం జరిగింది. ఓకే. మా ఈయన తీసుకెళ్ళారు, నేను భయపడుతూనే వెళ్ళా. అప్పటివరకు మీరు వెళ్ళలేదు మేడం? ఒకసారి ఓకే. వెళ్ళలేదంటే మధ్యలో ఏమన్నా ఒకసారి వెళ్ళుంటానేమో. అప్పుడు వేసుకున్నప్పుడే వెళ్ళాను. ఓకే. తర్వాత భయపడుతూనే వెళ్ళాను, ఫస్ట్ టైం కూడా భయపడుతూనే వెళ్ళాను. అంటే యాక్సెప్ట్ చేస్తుందో లేదా ఆవిడ అని. తర్వాత హీ సెడ్ నో, యూ కమ్ అని తీసుకెళ్ళారు. బాగానే ఉంది. షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అంతే, ఇప్పుడు హాల్లో అన్నంత వరకు అందరూ హ్యాపీగానే ఉంటారు. అది సో బాగానే ఉండింది. మా సిస్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే హాంకాంగ్లో ఉండేవారు, మా అక్క బావ పిల్లలు అందరూ సంవత్సరానికి ఒకసారి ఇండియాకి వస్తారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఫెస్టివల్లా ఉండేది. సో ఇండియాకి వచ్చారు మేడం? ఇండియాకి పోతూ ఉన్నప్పుడు. అచ్చా. 1 month 2 months కోసం వస్తారని చెప్పాను కదా, అలాగా వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అందరు సిస్టర్స్ ఒక చోట కలవడం, కజిన్స్ ఒక చోట కలవడం. ఓకే. తర్వాత వాళ్ళు ఏదో ఒక గెట్ టుగెదర్ పెట్టేవారు, అందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో. అలాగ ఫంక్షన్స్ జరిగేవి అన్నమాట. ఓకే. ఏదో ఒక చోట ఏదో ఒక ట్రిప్కి వెళ్ళేవాళ్ళం. ఒకసారి భద్రాచలం వెళ్ళాము. ఓకే. మేమంతా కలిసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఆ లాంచ్లో ఎక్కి ఆ బోట్లో అనమాట. అక్కడి నుంచి అదేం కొండలు, పాపికొండలకి వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ రిటర్న్ భద్రాచలం వచ్చి అక్కడ 2 nights స్పెండ్ చేసి బాగా వాళ్ళు వచ్చే డిసెంబర్లో వచ్చేవారు కదా, బాగా చలి. ఓకే. చాలా బాగుండింది. అక్కడ పైన లాంచ్ పైన ప్లేస్ ఉంటుంది, అక్కడ అంతా ఎక్కిపోయి కొంతమంది ప్యాక్ ఆటలు ఆడుకోవడము, కొంతమంది కబుర్లు చెప్పుకోవడము, ఇట్లాగా మొత్తం ఫ్యామిలీ ఒక 4 కార్లు వెళ్ళాం. సార్ అందరూ వచ్చారు? సార్ రాలే. ఓకే. బట్ హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. ఓకే. అప్పటికే భద్రాచలంలో మన మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మొత్తం అంతా కూడా ట్రిప్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 89లో మేడం? 89. యా 89. ఓకే. 89 కాదు, 87, 88లో. ఓకే. 88లో జరిగింది. సో పరిణిత సిస్టర్ అందరూ కూడా వచ్చారు? అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంతా వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా అక్కల పిల్లలు, అంతా ఫ్యామిలీస్. ఎంతమంది ఉండొచ్చు మేడం అప్రాక్సిమేట్? 30-40 మంది. 40 మంది అంటే పెద్ద గ్రూప్ మేడం. 3-4 గెస్ట్ హౌస్లు తీసుకొని అందరం కూడా హ్యాపీగా అక్కడ స్పెండ్ చేసాము.
మంచిగా చలిమంట వేసుకోవడము, కబుర్లు చెప్పుకోవడము, పాటలు పాడుకోవడము. ఓకే. మా ఆడబిడ్డ హస్బెండ్ కూడా మాతో పాటు వచ్చాడనమాట. ఆయన ఎట్లా అంటే ప్యాకాట పిచ్చి ఆయనకి. నేను చెప్పాను కదా లాంచ్లో వాళ్ళెవరో తెలీదు. లాంచ్లో చాలామంది ఎక్కుతుంటారు. వాళ్ళెవరో ప్యాకాట ఆడుతుంటే వాళ్ళలో దూరిపోయి ఈయన కూడా ప్యాకాట ఆడాడు. ఓకే. ఎక్కడున్నా ఆయన ప్యాకాట అనమాట. ఆయన అంటే డబ్బు పెట్టి కాదు, మామూలుగా ఆడతారు ఆయన. ఓకే. సో ఇట్లాగా కాలక్షేపం చేసేవాళ్ళం. ఒకసారి ఎక్కడికి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం. ట్రిప్స్ చెప్తున్నాను. ఒకసారి శ్రీశైలం వెళ్ళాం, ఒకసారి భద్రాచలం వెళ్ళాం, ఒకసారి ఇక్కడ మన కీసరగుట్ట అని ఉంది హైదరాబాద్ దగ్గర, అక్కడికి వెళ్ళాము. ఒకసారి అనంతగిరి హిల్స్ వెళ్ళాము. ఓకే. అలాగే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక ట్రిప్ నేనే ప్లాన్ చేసేదాన్ని. ఒకసారి తిరుపతికి వెళ్ళాము. అంటే రావాలంటే ఇప్పుడు ఒకరు హాంకాంగ్ నుంచి వాళ్ళు వస్తారు. అప్పుడు మేమంతా కలిసి అందరం కలిసి ట్రైన్ బుక్ చేసుకోవడము. ముఖ్యంగా ట్రైన్, తిరుపతికి అయితే ట్రైనే బుక్ చేసుకున్నాం. తక్కిన అన్ని ప్లేసెస్కి అయితే మేము ఆ కార్లు వేసుకొని వెళ్ళిపోయాం. బాగా ట్రిపుల్ తిరిగారు మేడం మీరు? మస్తు తిరిగాం. ఓకే. బాగుండేది. యూస్ టు ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఓకే. అందరం కలవడం, అందరం కబుర్లు చెప్పుకోవడం. ఇప్పుడు తను ఇంటికి వచ్చేదమ్మా, హాంకాంగ్ నుంచి మా అక్క ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చేసరికి మా అక్కలందరూ ఇంటికి వచ్చేవారు. వచ్చేసరికి తను పెట్టె నిండా చీరలు తెచ్చేది. ఇంకా చూడు, అందరు మా సిస్టర్స్ అందరూ దాని ఒపీనియన్ కూడా అడగరు. పెట్టె ఓపెన్ చేయడం, టపా 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 చీరలు లాగేయడం. నాకు ఈ చీర కావాలి, నాకు ఈ చీర కావాలి. ఇదే కదా పిచ్చి ఆడవాళ్ళకి. వితౌట్ పర్మిషన్. అది అనేది కస్టమ్స్ వాళ్ళు కూడా మీకంటే బాగా వెతుకుతారే, అలా పీకుతున్నారు మీరు నా పెట్టాలని అని. ఓకే. సో అలాగ అందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చేది, అందరికీ చీరలు తీసుకొచ్చేది తను. అలాగా తన పిల్లలు అందరూ మా పిల్లలు అందరూ కలిసి చక్కగా ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళం. మా ఇంకో అక్క కూడా ఉంది, మా అహ్మదాబాద్ అక్క కూడా వచ్చేది, రత్నమాల. సో ఇలా అందరం కలిసి ట్రిప్స్కి వెళ్తూ ఉండేవాళ్ళము. అదే మన పార్టీస్ పెట్టుకునేవాళ్ళము, ఏదైనా హోటల్కి వెళ్ళేవాళ్ళము. అక్కడ ఒక రిసార్ట్ ఉంది, అదేంటి ప్రగతి రిసార్ట్. ప్రగతి రిసార్ట్ కాదు, అదేంటి ఊరవతలు ఉందమ్మా, అది చాలా ఫేమస్. అది డోలారి ధానికి దాటిన తర్వాత అది ఏదోలే మర్చిపోయాను. నేను వేణు వాళ్ళం చాలా వెళ్ళేవాళ్ళం దానికి. ఊరికే జస్ట్ డిన్నర్ కోసం వెళ్ళేవాళ్ళం అనుకో. మొన్న కూడా వేణు చెప్తున్నాడు కదా. అంటే సరౌండింగ్ హైదరాబాద్ దగ్గర, సరౌండింగ్ మేడ్చల్ రోడ్లో ఉండేది. ఓకే. దానిపై చాలా ఫేమస్, నేమ్ మర్చిపోయాను ఏంటో. అక్కడికి వెళ్ళి ఒక నైట్ స్పెండ్ చేసాము. అక్కడ ఇవన్నీ తీసుకొని, రూమ్స్ తీసుకొని, అలాగా వి యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్, ఆల్ సిస్టర్స్. ఎప్పుడైతే వాళ్ళు వస్తారని తెలియగానే అందరం కలిసి అలాగా. ఒకసారి అయితే వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళయింది. పెళ్ళి ఇండియాలోనే చేసింది తను. ఆ అమ్మాయి ఏమో స్పానిష్ అమ్మాయి, కానీ చక్కగా ఇండియన్ స్టైల్లోనే మ్యారేజ్. దాని అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేసేదాన్ని. ఇక్కడ హాల్ బుక్ చేయడం కానీ, వంట వాళ్ళని మాట్లాడడము, నేను మా సిస్టరు మా తమ్ముడు ముగ్గురం కలిసి మేము ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసేవాళ్ళం. ఈవెన్ షాపింగ్ కూడా అంతా చేసేవాళ్ళం. ఆర్గనైజింగ్ అంతా నేనే, అంతా మొత్తం. సో అలాగా ఆ పెళ్ళి ఇక్కడ జరగడము, అది జరిగినప్పుడు అందరు సిస్టర్స్ అంతా రావడము. సో మళ్ళీ ఆర్గనైజింగ్లోకి వచ్చేసింది కదా మేడం మీకు? ఆల్రెడీ అప్పుడే వచ్చానమ్మా, అదే అనేవాళ్ళు వాళ్ళు. సో మెడిటేషన్లోకి వచ్చేసారు అప్పటికి. ఇప్పుడు ట్రిప్స్ కూడా నువ్వు ఎప్పటికైనా భద్రాచలం అని చెప్పాను కదా, ఆ ట్రిప్స్ అన్నీ నేనే ఆర్గనైజ్ చేసేది. ప్లానింగ్ అంతా, ఎన్ని వెహికల్స్ మాట్లాడాలి, ఎన్ని ఇది చేయాలి. ఓకే. ఇదంతా 88, 89 అంతే. సో మీరు కూడా ప్రిపేర్ అవుతున్నట్టు ఉంది మేడం, ఎందుకంటే పేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అవుతే ఇంకా ట్రైనింగ్ అవుతూ ఉంది. ప్రొబేషన్. ఓకే మేడం, మీరు జర్నీలో చూసుకుంటే మెడిటేషన్ కంటే ముందు కంటే మెడిటేషన్ తర్వాత చాలా ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. దానిలో ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి.
అంతకుముందుకు కర్నూలు జర్నీలో కానీ అప్పుడు అంత ట్రిప్స్ కంటే మెడిటేషన్లోకి వచ్చాక హాంకాంగ్, యా, తర్వాత త్యాగరాజు గారిది ప్లేస్ మన తంజావూరు కదా మేడం, తంజావూరు, తర్వాత తంజావూరు కాదు, తిరువయ్యూరు, ఓకే. తర్వాత ఈ ట్రిప్స్ సార్ మెడిటేషన్ తర్వాత కంప్లీట్గా తిరువయ్యూరు ఇవన్నీ మెడిటేషన్కి రాకముందే జరిగాయి. మేము కర్నూలులో ఉన్నప్పుడే జరిగాయి. అప్పుడు ఇంకా సెకండ్ బేబీ రాలా. ఓకే ఓకే. మెడిటేషన్ తర్వాత హాంకాంగ్ తర్వాత ఈ ట్రిప్స్ ఇవన్నీ చిన్న చిన్న ట్రిప్స్ అనుకో. ఓకే ఓకే. బట్ ఇక్కడ ఈ ట్రిప్స్లో యు బికమ్ ఆర్గనైజర్ మేడం. ఫుల్ ఆర్గనైజ్డ్, ఫుల్గా అసలు వాళ్ళు దేనికి వెతుకోవాల్సిన పని లేదు. ఏదన్నా వాళ్ళు అవసరం ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయడం, నన్ను ఆర్గనైజ్ చేయడం, చెప్పడం ఇదే. వావ్. అలాగా అన్నీ ఆర్గనైజ్ చేసేదాన్ని, అందరికీ అన్ని ఫెసిలిటీస్. ఓకే మేడం. ఈ ట్రిప్స్ అన్నింటిలో కూడా ఇద్దరు అమ్మాయిలు వచ్చేవాళ్ళ మేడం? పరిణిత చిన్నపిల్లలు కదమ్మా, నాతోనే వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవలా. ఓకే, దెన్ దే హ్యాడ్ ఎ గుడ్ టైం. గుడ్ టైం. మామూలుగా పిల్లల కంటే ట్రిప్కి వెళ్తే జోషా స్కూల్స్కి అలా కామా పెట్టేసేసి ట్రిప్స్ అంటే ఇట్ వాస్ మెమొరబుల్, ఎస్పెషల్ చిన్న పిల్లలకి. సో యు అగైన్ బెస్ట్ మేడం. యా, ఎంజాయ్డ్ ఎ లాట్. యా. ఎందుకంటే మనం పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడైతే బయటికి తీసుకెళ్తామో కజిన్స్ తోటి ఆ ఒక్క షేరింగ్ అనేది మనం నేర్పిస్తామో వాళ్ళకి బాండేజ్ పెరుగుతుంది కజిన్స్ తోటి. ఇప్పుడు యుఎస్కి వెళ్ళింది మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క పిల్లలతోటి బాగా క్లోజ్ అయింది. ఓకే. సో అలాగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నే చిన్నప్పుడు కూడా మా కజిన్స్ తోటి మేము అవుటింగ్కి వెళ్ళేవాళ్ళం ఇలాగే. మా కజిన్స్ అందరం కలవడము, ఎండాకాలం సెలవుల్లో ఎక్కడో చోట పిక్నిక్ పెట్టుకోవడము, ప్రతి వాళ్ళని ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిష్ చేసుకొని ఒక పార్క్కి వెళ్ళి అక్కడ తినడము. మా మేనమావ, ఓకే, ఆయన వీసీ అన్నమాట, వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీకి. సో అక్కడ ఆయన అన్ని పర్మిషన్స్ దొరుకుతాయి. ఓకే. సో ఆయన ల్యాండ్స్కేప్ గార్డెన్స్ అని ఉన్నాయి యూనివర్సిటీలో, ఉస్మానియా దగ్గర. అక్కడికి వెళ్ళి పార్క్లో ఇందిరా పార్కు ఇవన్నీ. సో అలా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. అదే పిల్లలకి తీసుకురావాలని మాకుండేది. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు వచ్చాక ఎవరికి వాళ్ళు కొంచెం బిజీ అయిపోయారు లైఫ్లో. ఆ చైల్డ్హుడ్ డేస్లో వాళ్ళకి అది ఉండాల్సింది మస్ట్. సో మీరు అది గుర్తించడం కాకుండా యు ఆర్ ఫుల్ఫిల్డ్. సో ఒకసారిగా వాళ్ళు చూసుకుంటే కనుక దే ఫీల్ హ్యాపీ. ఓన్లీ మా సిస్టర్ ఇన్ లాస్ అంటే మా ఆడబిడ్డల పిల్లలు మాత్రం మాతో అంత కలిసేవారు కాదు. ఓకే ఓకే. వాళ్ళు ఎప్పుడు సెపరేట్గానే ఉండేవారు. మేము మాత్రం అందరం ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఆడబిడ్డ హస్బెండ్ అదే అనేవారు, మీలా ఉండాలి, మీ ఇంట్లోలా ఉండాలి సిస్టర్స్ అంటే. హ్యాపీ ఫ్యామిలీ, ఆల్వేస్ వెరీ ఈజీ అండ్ లైట్ ఫ్యామిలీ మాది. ఓకే. మేము ఏమీ మనసులో పెట్టుకోము, బయటికి చెప్పేస్తాము ఏదన్నా ఉంటే, ఏదన్నా అనుకోవాలనుకుంటే. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కలిసిపోతాము. ఓకే, అట్లా. సో మీ లైఫ్ స్పాన్లో మేడం చిన్నప్పటి నుంచి మీ సిస్టర్స్కి ఏదైతే ఆ జాయ్ఫుల్ బాండేజ్తో పాటు ఆ జర్నీస్ ఏవైతే మీరు ఎంజాయ్ చేశారో, సో అగైన్ ఇట్ హెస్ కమ్ బ్యాక్ ఇక్కడ ఈ టైంలో, అంటే వాళ్ళ పిల్లలతోటి. ఎస్, ఎందుకంటే అది అవసరం అమ్మా. ఎప్పటికైనా కూడా కజిన్స్ అందరూ అలా కలవడం అనేది చాలా మంచి విషయం, ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడము. సో మేడం ఇన్ని ట్రిప్స్ ఆర్గనైజింగ్ చేయడం కానీ ఇవంతా కూడా చేస్తున్నారు మేడం. ఎనీ ఇన్సిడెంట్ మీకు ఏమన్నా ఒక ఇంకా బాగా చేస్తుంటే కానీ, లేకపోతే ఈ ఇన్సిడెంట్ వల్ల ఇతన్ని కాస్త నేర్చుకున్నాను కొత్త ఇన్సిడెంట్ అనేది ఏమన్నా అనిపించిందా మేడం అలాగా ఎక్కడైనా ఈ జర్నీలో? బికాస్ దట్ వాజ్ కంప్లీట్లీ న్యూ చెప్పాలి అంటే మీకు ఆర్గనైజింగ్ అంతా కూడా. సో ఆ ప్రాసెస్లో మీ కొత్త లెర్నింగ్స్ ఏముండేది మేడం? అంటే చాలా
దాన్ని ఏమంటారంటే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలమ్మా. దీంతో ఏదో ఆర్గనైజింగ్ చేయడం అంటే ఈజీ కాదు. ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఒకరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, తర్వాత అక్కడ మన బుకింగ్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటూ, ఇక్కడ మనుషులకి ఎన్ని కార్లు కావాలో, ఎంతమంది కంఫర్టబుల్గా కూర్చోవాలో ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ. ఓకే. మనం ట్రిప్కి వెళ్తున్నామంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎనీ ట్రిప్ ఎంతో ఆర్గనైజ్డ్గా ఉండాలి. అంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ట్రిప్ అంతా కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే. యా, ఇప్పుడు నేను చెప్పినట్టు మా అక్క కొడుకుది దీపక్ ఆ అబ్బాయి పెళ్ళి ఆర్గనైజ్ చేసాము ఇక్కడే. చక్కగా కళ్యాణ మంటపం చేసాము. ఏదో సంగీతాన్ని కదా అది కూడా పెట్టుకున్నారు వాళ్ళు, పెద్ద బ్యాండ్ తోటి. వాళ్ళ ఇంగ్లీష్ పాటలు అన్నీ మంచిగా ఉన్నాయి కూడా, డాన్సెస్ అది పెట్టుకున్నారు. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ 10 హాల్స్ చూసి ఏ హాల్ కావాలో చూడడము. ఓకే. అంతా కలిపితే దాన్ని ఏమంటారు, చూసే వాళ్ళకి అంతా బాగుందనిపిస్తుంది. కానీ చేసేవాళ్ళకి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. సో ఇది కంప్లీట్గా మీకు కొత్త మేడం? యా, చాలా కొత్త, అంతా కొత్తే. అందులో ఆ రోజుల్లో ఇప్పుడు నేను మనీ పెట్టాలే, నా దగ్గర మనీ లేదు. పెట్టాల్సిందంతా మా అక్క పెట్టాల్సిందే. ఓకే. ఈ ట్రిప్స్ అన్నిటికీ కూడా అంతా మా అక్కే ఖర్చు పెట్టాలి. ఐ డోంట్ హ్యావ్ మనీ. సో దాంతో దాని బడ్జెట్ ఎంతో చూసుకొని దాని ప్రకారం నేను అన్నీ సెట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి బడ్జెట్కి ఎక్సెస్ అయిపోతూ ఉంటుంది, ఒకసారి తక్కువ అవుతూ ఉంటుంది. సో హోల్ షో రన్ చేయడం కాకుండా హోల్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇట్స్ ఎ బిగ్ జాబ్. ఎందుకంటే 30 మందిని ఆర్గనైజ్ చేయడమే నేను అంత కష్టం అనుకున్నాను. ఇప్పుడు లక్షల మందికి చేయగలుగుతున్నాను ఆ ట్రైనింగ్ తోటి. ఓకే. మేబీ దట్ ఈస్ ద ట్రైనింగ్ ఐ హ్యావ్ టేకెన్ ఫర్ దాట్. ఇప్పుడు ఎంత అవలీలగా చేయగలుగుతున్నానంటే ఏదన్నా ఫటా చేసేస్తున్నాను. సో కూర్చున్న దగ్గర కంప్లీట్ ఫోన్స్ చేయడం, కూర్చున్న చోటు నుంచే నేను ఫోన్ల మీదే పనులు నడిపేయచ్చు. సో ఆర్గనైజింగ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. బేస్ అక్కడ పడింది. ఓన్లీ సిస్టర్స్ వరకే కాబట్టి ఒకప్పుడు సర్దుకుపోయేవాళ్ళు, ఏదన్నా తక్కువైనా ఎక్కువైనా సర్దుకుపోయేవారు వాళ్ళు. సో అలాగ మాకు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కానీ ఏదన్నా కానీ, బస్సులో ఎప్పుడైతే వెళ్ళలేదనుకో ఎప్పుడైనా కూడా కార్లలోనే వెళ్ళాము. ఒక 5 కార్లు బుక్ చేసేదాన్ని. సో ఆ 5 కార్లలో మేము అన్ని ఫ్యామిలీస్, సిస్టర్స్ అంతా ఒక దాంట్లో, పిల్లలంతా ఒక దాంట్లో అలాగా వెళ్ళేవాళ్ళం. ఒకసారి మేడ్చల్కి వెళ్ళాము. అక్కడ ఒక చోట ఉన్నాము, ఒక గెస్ట్ హౌస్లో, రిసార్ట్ లాంటిది. సో ఆర్గనైజింగ్ సీట్స్ అక్కడ పడ్డాయి. ఓకే. అక్కడ పడ్డాయి. ఎందుకంటే అంతమందిని వేసుకొని నేను అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని, డ్రైవర్లు బాగుండాలి. ఇప్పుడు కార్లు మాట్లాడడమే కాదు, డ్రైవర్లు కూడా ప్రాపర్గా ఉండాలి కదా. కొత్త హైర్ చేసేవాళ్ళము, ఆ డ్రైవర్లు ప్రాపర్గా ఒకళ్ళు మనకి రికమెండ్ చేసిన వాళ్ళతోనే నేను మాట్లాడడము. సో అందరం కలిసి అక్కడికి వెళ్ళడము. ఓకే. సో దాంతో అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఏ హోటల్లో తినాలి, వెజిటేరియన్ కావాలి, అందరికీ వెజిటేరియన్ కావాలి. సో ఆ వెజిటేరియన్ దానికోసం వితౌట్ గార్లిక్. ఓకే. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముందర వెనకాల వరకు చాలా ఉంటుంది, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేడం, చాలా ఉంటుంది. అది కనపడదు, బయట వాళ్ళకి అస్సలు తెలీదు. హ్యాపీగా వెళ్ళాం వచ్చాం అనుకుంటారు. సో మెయిన్గా అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా బెస్ట్ ట్రిప్ అనిపించుకోవాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు బాగా జ్ఞాపకం చేసుకుంటారు. మా సిస్టర్స్ అంతా మేమంతా కలిస్తే ఆ రోజుల్లో చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళమని. ఓకే. ఆ ఊరు ఈ ఊరు తిరుపతికి వెళ్ళాము,
అదేంటి తిరుపతిలో కూడా ఎంత బాగుంది పద్మావతి గెస్ట్ హౌస్ అని. ఎంత బాగుందో ఆ రోజుల్లో బాగుండేది. ఎందుకంటే ఇప్పుడంటే బాగా బిల్డింగ్స్ వచ్చేసాయి అనుకో తిరుపతిలో. అప్పట్లో అవుట్స్కర్ట్స్లా ఉండేది, ముందరంతా అడవిలాగా గార్డెన్ లాగా ఉండేది. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కానీ, లేకపోతే అక్కడ కూర్చొని తినడం కానీ. ఇవంతా తిరుపతి ట్రిప్లో మేడం. తిరుపతి, సో తిరుపతి, భద్రాచలం, కీసరగుట్ట, తర్వాత గండిపేట ఒకసారి గండిపేట. వావ్, గండిపేటకి వెళ్ళాం. ఓకే. సో ఎనీ ట్రిప్ కేర్ ఆఫ్ అడ్రస్ మీరే? కేర్ ఆఫ్ అడ్రస్ నేను. వావ్. ఒకసారి చేవెళ్ళే వెళ్ళాం. ఓకే. ఇలాగా చాలా చాలా ట్రిప్స్ వేసేదాన్ని. వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఎట్లా అంటే ఒక ట్రిప్ కంపల్సరీ. వాళ్ళు 2 months ఉంటారు, పిల్లలందరం కలవడం, ఒక చోటికి వెళ్ళడం. సో మీ సిస్టర్స్ వాళ్ళ వాళ్ళ పిల్లలు. ఓకే మేడం. మీకు సపోర్ట్గా ద్వారక సార్ ఉండేవాళ్ళు మేడం? మా తమ్ముడు. వావ్, ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. మీది చిన్నప్పటి నుంచే మంచి కాంబినేషన్ మేడం. మీకు జస్ట్ మీ ఇద్దరు కూడా 2 years డిఫరెన్స్ అని చెప్పారు కదా? ఎస్, 1.5 ఏమో కూడా. ఓకే. మీరు కలిసి స్కూల్కి వెళ్ళడం దగ్గర నుంచి, తర్వాత స్కూలింగ్ దగ్గర, అండ్ ఎస్పెషల్లీ మెడిటేషన్లోకి రావడం కూడా ద్వారక సార్ అంటే మెయిన్ ఇన్స్పిరేషన్. ఆయన మెడిటేషన్ అది ఎక్స్పీరియన్స్. అలా మనం జన్మ తీసుకుంటామేమో అనిపిస్తుంది. తీసుకునే ముందరే మన సిబ్లింగ్స్ని కూడా మనము చూస్ చేసుకుంటాం, మన తోబుట్టువులను కూడా మనం చూస్ చేసుకుంటామేమో అనిపిస్తుంది. వాళ్ళ ద్వారా మనం అంటే ఒకటే ఫ్యామిలీలోంచి మనం ధ్యానంలోకి వెళ్ళాలి అనేటప్పుడు ఒక ఫ్యామిలీలోంచి ఇప్పుడు చూడు 4 మేము వచ్చేసాం. మా సిస్టర్స్ 2, మా తమ్ముడు, నేను, ఈయన సిస్టరు. ఓకే. ఇంతమంది ఈ ఫ్యామిలీ అంతా ధ్యానం ఫ్యామిలీ అయిపోయింది మరి. సో అలాగా ఎప్పుడైనా కూడా మనం అది కూడా చూస్ చేసుకుంటాం, లేకపోతే కుదరదు. ఎక్కడెక్కడెక్కడ ఇప్పుడు ఇంత పెద్ద సొసైటీ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దీంట్లోకి రావాలనే వాళ్ళు డిసైడ్ చేసుకుని వచ్చారు. అలాగే ఇదేను మన కో ట్రావెలర్ ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అలాగా వాళ్ళందరూ ధ్యానంలోకి రావడం వల్ల నేను కూడా హ్యాపీగా వాళ్ళతో కంపెనీ ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే మీ ఇద్దరం మా పెద్దవాళ్ళు ఇద్దరు అంత మెడిటేషన్ చేయరు. ఓకే. వాళ్ళతో అది ఉండదు, ఆ ఎక్స్చేంజ్ ఉండదు. కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఆ ఎక్స్చేంజ్ లేకపోయినా బాగుంటాం, మేము హ్యాపీగానే ఉంటాం. కానీ వీళ్ళతో ఇంకా ఇన్నర్ జర్నీ సంబంధించి మాట్లాడుకోవడం ఓపెన్నెస్ ఉంటుంది. ఎస్, అది ఉంటుంది. సో అందులో ద్వారక సార్ మీకు మీ ఫ్యామిలీలో మీకు గుడ్ కాంబినేషన్. ఎస్ ఎస్, వాడు నేను కలిసి చాలా ట్రిప్స్ అన్ని ప్లాన్ చేసుకోవడం కానీ ఏది కానీ చాలా వరకు కొన్ని నా మీదే వదిలేసేవాడు అనుకో. ఓకే ఓకే. సో దాని బ్యాక్ సపోర్ట్గా ఉండేవాడు. ఓకే, గుడ్ మేడం. మీకు ఆర్గనైజింగ్ ఫౌండింగ్ స్టోన్స్ అంతా కూడా ఫ్యామిలీ ట్రిప్స్ ద్వారా పడడం. ఫ్యామిలీ ట్రిప్సే, ఆల్మోస్ట్ ఫ్యామిలీ ట్రిప్సే. ఫ్యామిలీ ట్రిప్స్లో అందరూ అనేవారు కూడా మా సిస్టర్స్. నేను ఉంటే హ్యాపీ, ఇంకా వాళ్ళు మర్చిపోతాను ఇంకా ట్రిప్ గురించి. ఇంకా వాళ్ళు ఇంకా సైట్ సీయింగ్లో అడవిలో అంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు, ఆర్గనైజింగ్లో ఇంక చేయబెట్టరు. ఓకే. నేను ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఆ కార్ ఎక్కండి, ఆ కార్ ఎక్కు, అది పైలట్ లాగా పోతూ ఉంటుంది అంతే అంతే. ఓకే. పని ఏంటి, ఎంజాయ్ చేయడమే అందరం కలిసి. నా ఐడియా కూడా అదే కదా, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలా. ఓకే. ఏదైనా అంతే కదమ్మా, మనం వెళ్ళినప్పుడు అందరూ కూడా హాయిగా హ్యాపీగా ఉండాలి అనుకుని మనం మొదలెడతాం ఏదైనా వర్క్. అక్కడ మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు నేను ఇది ఎంత పెద్ద ధ్యాన మహిళా చక్రం అని చేస్తున్నప్పుడు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి ధ్యాన మహాచక్రాల దగ్గర నుంచి కూడా, అయ్యా ధ్యాన యజ్ఞాల దగ్గర నుంచి కూడా ఐ యూస్ టు కుక్ ఫర్ దెమ్. సో మెనీ పీపుల్ మీరు గైడ్ చేసేవాళ్ళు? అప్పుడే గైడ్ చేసేదాన్ని. ఓకే. సో అక్కడ ఆ ట్రిప్స్ అప్పుడు సార్ది ఎట్లా ఉండేది మేడం?
సార్ చాలా వరకు దూరంగానే ఉండేవారు, ఎందుకంటే మా దాంట్లో కలవరుగా. ఓకే. మా మా టేస్ట్లు వేరు, ఇదంతా వేరు. కానీ ఆయన అందరికీ చెప్పి పెట్టేవారు వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు అని. వావ్. ఓకే. అలా అలా చెప్పి పెట్టేవారు. సో బ్యాక్ ఎండ్లో సారు ద్వారక్ సార్ సపోర్ట్ చేసేవారు. ఓకే. అందులో ద్వారక్ సార్ అంటే ఇట్స్ గుడ్ కాంబినేషన్ అగైన్. అది వాళ్ళు ఫ్రెండ్స్ లాగే ఉండారు, బావమర్దిలా ఉండేవారు కాదు, ఫ్రెండ్స్ లాగే ఉండేవారు ఈవెన్ నా. ఓకే. యా. సో బాగుంది మేడం. మీ ఆర్గనైజింగ్ టూర్స్ చేయడం అనేది మాకు చెప్పాలంటే కొత్తగా. కొత్త. ఇట్స్ న్యూ ఫర్ అస్. సో మేడం, ఈ జర్నీలో ట్రిప్స్ అక్కడ అంతా జరుగుతున్నప్పుడు మెడిటేషన్ సంబంధించిన డిస్కషన్ కానీ వాళ్ళకి నేర్పించిన కానీ వాళ్ళ కజిన్స్లో ఇట్లాంటిది ఏమైనా ఉండేదా మేడం? ఆ టాపిక్సే వచ్చేది కాదు. జీరో. ఓకే. వాళ్ళందరూ కూడా ఈవెన్ ఇప్పుడు నేను ఎవరైతే చెప్తున్నానో సిస్టర్స్ వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఫర్ ఇట్. కలిసి స్పెండ్ చేయాలి, అది వాళ్ళకి ఇష్టం, అంతేగాని ఇది దేనికి దూరం. ఓకే. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ లేదు కదా. అవును, బట్ వాళ్ళకి తెలుసు. ఓకే. బట్ ఎక్కువగా ఇంటర్ఫీరింగ్ అనేది ఏం జరిగేది అసలు దాని గురించి నోరెత్తేవారు కదా. నోరెత్తితే కనుక ఎక్కడ నేనేం చెప్తాను అని, ఏం నేర్పించేస్తాను, మీరు నేర్పించేస్తారేమో భయపడ. నేర్పించేస్తామని భయం. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ పోతుంది కదా. ఓకే. వాళ్ళ గాసిప్ అంతా పోతుంది కదా. అందుకని దాని మూలానికి ఎత్తేవారు కదా. ఓకే. నేను అలాగే ఉండేదాన్ని, అంజాన్ కొట్టేదాన్ని. ఓకే. దట్ ఈస్ దేర్ జర్నీ. దట్స్ ఆల్. అదే కదా, ఒక ఇంట్లో పుట్టాక కూడా పిల్లలు ఎట్లాగా డిఫరెంట్గా పెరుగుతారో చూడు. బట్ మీరైతే వాళ్ళు కంప్లీట్ హోల్ షో రన్ చేయడం కాకుండా యూస్ టు మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ. ఫీల్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు హాంకాంగ్ నుంచి ఇంటికి వచ్చేవారు, ఆ దేశం నుంచి వచ్చేవారు, ఇంట్లో పని మనిషిని, వంట మనిషిని, ఇవన్నీ ఏర్పాటు చేసేది మళ్ళీ నేనే, ఇంటి వరకు కూడా. ఓకే. వంట మనిషి కావాలి, ఇంతమందికి వంట కావాలి కదా. అందులో మా అక్క ఉంది అంటే అందరూ వచ్చేవాళ్ళు ఎక్కువ, సో వాళ్ళందరికీ కూడా వంట చేసి పెట్టాలి. సో అందుకని చెప్పేసి వాళ్ళందరికీ చూసుకోవడము చేయడానికి వంట మనిషి కంపల్సరీ. సో ఈ రేంజ్లో డీటెయిల్గా వెళ్ళేవాళ్ళు. ఓకే. సో మేడం, అక్కడ స్టార్ట్ చేసిన మీ ఒక చిన్న చిన్న ట్రిప్స్ పిఎస్ఎం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వందలుగా జరిగింటుంది మేడం ట్రిప్స్. వేలు. ఓకే. జరిగాయి అన్ని చోట్ల డిఫరెంట్ జరుగుతుంటాయి ఫుల్గా. సో ఈ ట్రిప్స్ అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్? ఎంత ఇంపార్టెంట్ కాదు, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే అందరినీ కలుస్తాము, 1-to-1 ఇంటరాక్షన్స్ ఉంటాయి, కొత్త వాళ్ళని కలుస్తాము, మనం అభిరుచులు తెలుసుకుంటాము, వాళ్ళతో అడ్జస్ట్మెంట్స్ తెలుసుకుంటాము. ఇప్పుడు సిస్టర్స్ అయినా చూడు, ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అందరితో కలిసామనుకో, ఇప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది, ఒకరితో ఒకరు షేరింగ్ అనేది, మాట్లాడుకోవడం అనేది, వాళ్ళ అభిప్రాయాలు అనేవి, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళది, వాళ్ళ పిల్లలు, అలాగా మాట్లాడుకుంటాం కదా. అదే ఓపెన్ అప్. ఓకే. ఒక 10 రోజులు ఉంటే తప్ప ఎవరు కూడా ఓపెన్ అప్ అవ్వరు. అంటే అప్పటి వరకు కూడా నా లైఫ్ అలా రొటీన్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ అయినట్టు ఉంటుంది మేడం కదా. సో ఆఫీస్ ఇల్లు జస్ట్ సరౌండింగ్ నైబర్స్ అనే దగ్గర నుంచి ఒకసారిగా చేంజ్ అయిపోతుంది. సో ఆ చేంజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవసరం. ఈ చేంజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఓకే. అది లేకపోతే వాళ్ళు దాన్ని ఏమంటారు, మిషనరీ అయిపోతారు వాళ్ళు. ఓకే. మైండే మిషనరీ అవుతుంది, బాడీ కూడా అవుతుంది. ఇంకా సోల్ ఎక్కడ అప్పటికి టచే కాదనుకో. ఈ రెండు కనుక మిషనరీ అయితే సోల్ టచ్ అవ్వదు. ఓకే.
ఇట్స్ గ్రేట్ పాయింట్ మేడం. సో సోల్ టచ్ అవ్వాలంటే బాడీ మైండ్ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకురావాలి. అంతే, అప్పుడే సోల్కి కాస్త ఫుడ్ దొరుకుతుంది. ఓ లేకపోతే ఏముంది, మైండ్ ఒక విధంగా ఇప్పుడు ఆఫీసు ఇల్లు, లేకపోతే స్కూలు ఇల్లు, లేకపోతే పని వంట పని ఈ పని ఈ పని. ఓకే. నో, సో సోల్ వాంట్స్ మెనీ ఎక్స్పీరియన్సెస్. డిఫరెంట్, మల్టీ. ఓకే. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్కి ఈ జర్నీస్ బాగా యూజ్ అవుతుంది. చాలా యూజ్ అవుతాయి. అంటే కమ్యూనియన్ లివింగ్ అంటాం చూడు, ఇప్పుడు కొత్తగా వర్డ్ వచ్చింది కమ్యూనియన్ లివింగ్ అని. అందరు కలిసి, ఇప్పుడు మన వ్యాలీలో అందరం కలిసి ఉన్నాం, ఇది కమ్యూనియన్ లివింగ్. అలాంటిది ఇప్పుడు డిఫరెంట్ ఇళ్లలోకి వెళ్ళాము సిస్టర్స్ అందరం కూడా. అది ఇళ్ళలో నుంచి ఇప్పుడు వచ్చి ఒక చోట ఉండి ఓకే ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం అంతా వచ్చి ఓకే ఒక రూఫ్ కింద ఉండడం అనేది గొప్ప విషయం కదా. ఓకే. అది. సో ఈ ట్రిప్స్ వల్ల మనం సోల్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఎస్, ఒక కొత్తదనాన్ని కోరుకుంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ని కోరుకుంటుంది, కొత్త మాటలను అడుగుతుంది, కొత్త ప్లేసెస్ని అడుగుతుంది, అన్నీ అడుగుతుంది. అది ఎక్కడ ఎవరు ఎప్పుడు టచ్ అవుతారో తెలియదు, ఏ మూమెంట్లో ఏ ప్లేస్లో ఎక్కడ ఎవరి పవర్ స్పాట్ ఉందో తెలియదు మనకి. ఓకే. అండ్ అట్ సేమ్ టైం వాళ్ళు షేర్ చేసుకోలేని విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం, అండ్ దే విల్ ఫీల్ ఫ్రీ. ఎస్, కంప్లీట్గా. ఎస్. సో అలాంటివి కూడా ఈ ట్రిప్స్లో ఎస్, యూజ్ అవుతూ ఉంటుంది. ఎస్. అండ్ ఇంకొక పాయింట్ కమ్యూనిటీ లివింగ్. సో అందరితో కలిసి ఉండడం, ఎస్, వసుదైక కుటుంబం అంటారు మనం. సో అది అలవాటు అవుతుంది. ఎస్. ఒక ఇండివిజువల్ లివింగ్ నుంచి కమ్యూనిటీ లివింగ్, వసుదైక కుటుంబం అనేది ఎస్, అందరితో కలిసి ఉండడం అనేది స్టార్ట్ అవ్వడం అనేది ఇంకొక గ్రేట్ లెసన్ మేడం ఇటువంటి జర్నీస్ వల్ల. ఎస్. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్పారు మేడం మీరు, ఇటువంటి వల్ల వాళ్ళకి నేర్చుకునేదానికి, సత్సంగ్ చేయడానికి మంచి పాయింట్ అది ఎనర్జీ స్పాట్స్. ఎవరిది ఎక్కడ ఎనర్జీ స్పాట్ ఉంటుందో మనకి తెలీదు. ఓకే. సో ఈ ట్రిప్స్ అంతా కూడా ఇప్పటివరకు ఎన్ని చేస్తుంటారు మేడం అలాగా ట్రిప్స్? 10 చేస్తుంటాను. 10 చేస్తున్నారా? ఓహో. వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాను. అంటే వాళ్ళు అంత ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళ మేడం? ఎవ్రీ ఇయర్ అన్నా కదా. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది 88 సంగతిరా కదా. అవునవును. వాళ్ళు 78లో వెళ్ళారు. ఓకే. ఇంచుమించుగా 10. కరెక్ట్గా నేను చెప్పలేను, ఇంచుమించుగా 10. ఓకే. సో 10 ఫ్యామిలీ ట్రిప్స్ మినిమం 30 to 40 మెంబర్స్ని ఆర్గనైజ్ చేసే కెపాసిటీ మీకు అప్పుడే కేక్ వాక్ అయిపోయింది అప్పటికి. ఓకే. సో ఐ బికమ్ అ గుడ్ ఆర్గనైజర్గా పేరు తెచ్చుకున్నా. ఓకే. అప్పుడే. సో 10 ఈవెంట్ ట్రిప్స్కి మీ కంటిన్యూస్గా ఇవ్వడం అనేది ఇంకా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. సో మేడం, ఈ ట్రిప్స్ అంతా కూడా డెఫినెట్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చుంటుంది మేడం. సో మెడిటేషన్తో పాటు సో యూ బికమ్ ఆర్గనైజర్, దెన్ నెక్స్ట్ లెవెల్. సో గ్రూప్ని ఆర్గనైజ్ చేయడం ఇదంతా కూడా. సో ఆ యొక్క ట్రిప్స్ వల్ల వచ్చే బెనిఫిట్ ప్రతి ఒక్కరికి ఎంత అవసరం అనేది ఇందాక చెప్పారు మీరు. సో దే విల్ బికమ్ రీజ్యూవనేట్ కాకుండా అదే దాంతోపాటు సోల్ ఎవల్యూషన్ అండ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మోర్ ఎనర్జీ స్పాట్స్ అండ్ సత్సంగ్ అండ్ చాలామందిని కొత్త వాళ్ళు మీట్ అవ్వడం, తెలిసిన వాళ్ళతో చాలా కలిసి మళ్ళీ ఓపెన్ అప్ అయిపోవడం. ఓపెన్ అప్ అయినప్పుడు మైండ్ బికమ్స్ ఫ్రీ. అంతే. ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతాం, మా మైండ్ ఫ్రీ అవ్వడానికే ఓపెన్ అవుతాం. ఓకే. అది. సో బాగుంది మేడం, ఇంత గ్రేట్ గిఫ్ట్ ఇచ్చారు మీరు అందరు కూడా ఫర్ ఆల్ ద మెంబర్స్. అండ్ యూ కెన్ లైఫ్ టైమ్ మెమోరీస్ అని చెప్పొచ్చు వాళ్ళకి, ఎస్పెషల్ వచ్చిన పిల్లలు, కజిన్స్ వాళ్ళందరూ కూడా. అందుకే చెప్తాను, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. షుడ్ బి మిడిల్ పాత్. అంతేగాని ఫ్యామిలీని వదిలేసి తిరగమని నేను ఎప్పుడూ చెప్పను. ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి ఉండండి అంట. యు మే మెడిటేట్ ఈవెన్ అట్ హోమ్ ఆల్సో. రజనీష్ ఏమంటాడు,
మార్కెట్ ప్లేస్లో కూడా నువ్వు ధ్యానం చేయగలిగితేనే నువ్వు మాస్టర్వి. ఓకే. అది హిమాలయాస్కి వెళ్ళక్కర్లే, నువ్వు మార్కెట్ ప్లేస్లో మధ్యలో కూర్చొని వెన్ యూ క్యాన్ మెడిటేట్ ఇన్ ఎ మార్కెట్ ప్లేస్, దేని మాస్టర్. దెన్ యు ఆర్ ఎ మాస్టర్. మాస్టర్స్ సంపాదించుకున్నట్టు మెడిటేషన్ మీద. ఓకే. అట్లా. సో అలాగా అందరితో కలిసి ఉండడం. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కదా అని నన్ను ముట్టుకోగానే ఉంటే అలా అవ్వదు నాకు. ఓకే. దెన్ ఇప్పుడు ఇంటికి అయ్యాక ఇంకా 89లో మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాయి. ఎక్కడికి మేడం? కర్నూలుకి. కర్నూలుకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాయి. మళ్ళీ బ్యాక్ టు కర్నూలు. అంటే సేమ్ అదే కంపెనీలో మేడం? సేమ్ కంపెనీ. కోరమండల్. యా, ఓకే. సేమ్ కంపెనీ. దాంట్లోనే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా షిఫ్ట్ అయ్యే తరుణం వచ్చింది మళ్ళీ. ఓకే. సో మళ్ళీ బ్యాక్ టు కర్నూలు. ఎస్, బ్యాక్ టు కర్నూలు. ఓకే. ఇది ఎప్పుడు మేడం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్? 89 ఎండ్లో. 89 ఎండ్లో. ఎస్, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. ఓకే. కంప్లీట్ షిఫ్ట్ అంటే కంప్లీట్ షిఫ్టే. ఇంకా ఆయన ఒక్కడే ఎలా షిఫ్ట్ అవ్వమంటాను, కుదరదు. ఫస్ట్ వెళ్ళారు ఆయన, ఇల్లు అది చూశారు, సామాన్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. నేను వచ్చి సర్దుతానని చెప్పాను. ఆ ఇల్లు వెళ్ళి అప్పుడు నేను వెళ్ళాను. అంటే ముందే సార్ వెళ్ళి ఇల్లు చూశారు. ఇల్లు చూసి తీసుకొని అప్పుడు నన్ను తీసుకెళ్ళారు. ఓకే. సో ఫస్ట్ మీరు హైదరాబాద్ నుంచి కర్నూలు షిఫ్ట్ అయినప్పుడు ద్వారక్ సార్ మీకు హెల్ప్ చేస్తూ మొత్తం షిఫ్టింగ్ అంతా ఉండేది. సో ఈసారి ద్వారక్ ఏమి హెల్ప్ చేయలేదు అప్పుడు కూడా. అంటే వాడు వస్తూ పోతుండేవాడు. బట్ ఓకే. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఆయన నరసింహారావు గారు అని చెప్పాను కదా, వేర్ హౌసింగ్ ఆఫీసర్, ఆయన హెల్ప్ ఉండింది ఇల్లు చూడడంలో, ఇల్లు వరకు చూడడంలో. ఓకే. వస్తూ పోతూ ఉన్నవాడు ద్వారకు వచ్చేవాడు. అది నిజమే. యా, యాజ్ యూ సెడ్. ఓకే. సో కర్నూలులో ప్లేస్ చూడడం అనేది స్టార్ట్ అయింది. ఎస్. సో అసలు మన హోల్ పీసీఎంకే కర్నూలు అంటేనే ఇట్స్ అగైన్ అంతే వైబ్రేటింగ్ ప్లేస్. అలాగే ఉంది. కరెక్ట్. సో అక్కడ షిఫ్ట్ అవ్వడం అయ్యాక మేడం, ఏదైతే హైదరాబాద్లో మెడిటేషన్ గ్రూప్ ఉందా మేడం, సో వాళ్ళతో సత్సంగి అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉండేది మేడం? వాళ్ళు వస్తూ పోతున్నారు. మా తమ్ముడు వాళ్ళే కదా, తమ్ముడు ఫ్రెండ్సే కదా. వచ్చేవారు. అందులో కర్నూలు హైదరాబాద్ అంటే మ్యాక్సిమం పెద్ద ఎంత అప్పట్లో ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ లేవు కాబట్టి 5 hours పట్టేది. ఓకే. 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 సో మేడం, కర్నూలు చాప్టర్ డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చాప్టర్. ఎస్. సో ఇక మీద నుంచి మెయిన్ స్ట్రీమ్కి వెళ్తున్నాం. బట్ చెప్పాలంటే మేడం, ఇన్ని ఎపిసోడ్స్ వితౌట్ 1990 అండ్ కర్నూలు చాప్టర్ మెయిన్ చాప్టర్ అందరికీ తెలిసిన చాప్టర్ పిఎస్ఎస్ఎంకి ఇన్ని ఎపిసోడ్స్ వస్తాయని మటుకు ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ మేడం. నేను అనుకోలేదు. మనం ఏమనుకున్నాం, 25 కూడా లెక్క అంతా అయిపోతుంది అనుకున్నా. 25కి అంతా అయిపోతుంది అనుకున్నా. 25కి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ మేడం. అండ్ డెఫినెట్గా ఈ యొక్క నెక్స్ట్ జర్నీ అందరికీ తెలిసిన జర్నీ కాకుండా తెలియని ఒక జర్నీ అనేది ఖచ్చితంగా ఈ స్వర్ణామృతంలో తప్పకుండా వస్తుంది. అండ్ ఇట్ విల్ బి న్యూ టు ఎవ్రీ వన్. అండ్ మీరు గత ఎపిసోడ్స్ అనేవి కూడా చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ న్యూ. అండ్ చాలా మటుకు ప్రతిసారి చెప్పారు, ఫస్ట్ టైం వింటున్నాను ఇటువంటి ఇన్సిడెంట్స్. తెలియదు చాలా వరకు, ఆయన దాకా వెళ్ళనిచ్చేదాన్ని కాదు కదా. సో అలాంటిది మీరు కెమెరా ముందు మొత్తం చెప్పేస్తున్నారు మేడం. నువ్వు చెప్పిస్తున్నావు నా చేత. ఓకే. సో మేడం, నౌ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైం ఇన్ స్వర్ణామృతం. నీకు బాగా అలవాటు అయిపోయింది నాతో కథలు చెప్పించుకోవడం.
యా బెడ్ టైమ్ స్టోరీస్ లాగా యా పిల్లలకి చెప్పినట్టు. ఇది ఖచ్చితంగా బెడ్ టైమ్ స్టోరీస్ మేడం. స్టోరీస్ పిల్లలు పడుకోకపోతే చెప్తాను చూడు, అలాగే నీకు చెప్తున్నా. ఎస్ మేడం, టుడేస్ స్వర్ణామృతం స్టోరీ. ఒక ఆశ్రమం ఉంటుంది. ఓకే ఆశ్రమంలో గురువుగారు ఉంటారు. ఆ గురువుగారు శిష్యులు చాలామంది ఉంటారు ఆయనకి శిష్యులు. సో ఆయన టీచింగ్స్ ఆయన చెప్తూ ఉంటారు. ఆయన వీళ్ళు లేనప్పుడు వీళ్ళు రాత్రిపూట ఆ గురువుగారు ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే ఆయన రాత్రిపూట ధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు, పగలంతా వీళ్ళకి చెప్తూ ఉంటారు. అయితే అలా వెళ్తున్న టైంలో రాత్రిపూట ఒకసారి పెద్ద లైట్ ఆయన ముందరికి వస్తుంది ఆ గురువు గారికి. ఓకే ఆ లైట్ ఫామ్ అంతా కూడా శివుడి రూపంలోకి వచ్చేస్తుంది. ఓకే వస్తేను శివుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి ఆ గురువుగారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇలా చూస్తూ ఉండిపోతే ఏం చూస్తున్నావు, నేనే మహేశ్వరుని అని చెప్తాడు. అవును అది నాకు తెలుస్తుంది అంటాడు. అంటే తర్వాత ఏమడుగుతాడు, ఏం కావాలి నీకు అంటాడు. ఎవరు? శివుడు. అంటే ఏం లేదు, నాకు దర్శనం ఇచ్చావు బాగానే ఉంది, నా శిష్యులందరికీ కూడా నువ్వు దర్శనం ఇవ్వాలి నా కోరిక ఓకే అని అంటాడు. అంటే తప్పకుండా ఇస్తాను, నీ శిష్యులు రెడీగా ఉన్నారా అంటే ఎందుకు అందరు రెడీగా ఉన్నారు, మీ దర్శనం కావాలి, నేను చెప్తే వాళ్ళు వెంటనే బయలుదేరుతారు అంటారు. అంటే అవునా, సరే, నేను ఫలానా కొండ ఉంది, ఆ కొండ మీద ఫలానా రాత్రి పౌర్ణమి రాత్రి నేను అక్కడికి వస్తాను, మీ శిష్యులందరినీ వెంట తీసుకొని రా నా దర్శనానికి అంటాడు శివుడు. అంటే సరే అని చెప్పేసి శిష్యులందరికీ కూర్చోపెట్టేసి ఇలా శివుడు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు, మీ అందరికీ కూడా అడిగాను, మీ అందరికీ కూడా నా ఒక్కడికి ఇస్తే నాకు నచ్చలేదు, అందుకని మీ అందరికీ కూడా దర్శనం ఇవ్వమని చెప్పాను, అందుకని చెప్పేసి పలానా కొండ మీద దగ్గరికి పలానా రోజు నన్ను అందరినీ రమ్మన్నారు అని అంటాడు. అంటే సరే అని చెప్పేసి శిష్యుడు అందరు శిష్యుల్ని వేసుకొని వేల మంది ఉంటారో మరి ఎంతమంది ఉంటారు మొత్తానికైతే అందరూ వెనకాల నడుచుకుంటూ ముందర గురువు గారు వెనకాల శిష్యులు అలా వెళ్తూ ఉంటారు కొండవైపుకి. ఇంకా కొండ ఆమడ దూరం ఉంటుంది. అక్కడ ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, కాపర్ నాణాలు అన్నీ కుప్పలు పోసుంటాయి. ఓకే పోసుండేసరికి అదే నడుస్తూ ఉంటారు. గురువుగారు ముందరికి వెళ్ళిపోతారు, వెనకాల శిష్యులు ఆ వెనకాల బ్యాచ్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అయ్యో ఏంటి నాణాలు పడున్నాయి ఇన్ని నాణాలు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ గురువుగారితో ఫాలో అవ్వడం మానేసి నాణాలన్నీ జోబులో నింపేసుకుంటూ ఉంటారు, జోల్లో నింపేసుకుంటూ ఉంటారు. ఆ తరుణంలో ఆ గురువు గారు కొంతమంది శిష్యులు ముందరికి వెళ్ళిపోతారు. ఓకే వీళ్ళు ఇంకా నింపుకోవడంలోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు శివుడినే చూస్తారు. అయిపోయింది, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ బంగారు, ఓకే దాంట్లో బంగారు కూడా కాదు, వెండి నాణాలు ఉంటాయి. వెండి నాణాలు ఉంటే కొంతమంది శిష్యులు వాటి వెనకాల పడతారు. ఓకే వెండి అని చెప్పేసి వాళ్ళ జోలన్నీ నింపుకుంటూ ఉంటారు. వాళ్ళు తప్పిపోతారు, ఇంకొంచెం దూరం వెళ్తారు, క్రౌడ్ తగ్గింది, తగ్గుతూ వస్తుంది, ఇంకొంచెం దూరం వెళ్తారు. అక్కడ బంగారం ఉంది. ఓకే బంగారం ఉండేసరికి ఇంకా శిష్యులు మొత్తం అంతా అక్కడే కూలబడిపోయి మొత్తం అంతా ఎంచుకుంటూ రాసుకుంటూ ఆఖరికి ఒక గురువుగారు ఒక్కడే కొండ మీదకి వెళ్తాడు. అయితే అక్కడ శివుడు వస్తాడు. వస్తే ఏరి శిష్యుడు అంటే అయ్యో వచ్చారు, నా వెనకాల ఉన్నారు, ఆ వెనక తిరిగి చూస్తే అండి ఒకళ్ళు లేడు అక్కడ. ఓకే నీకు అప్పుడే చెప్పానా, నీ శిష్యులు ఇంకా రెడీగా లేరు, వాళ్ళకి ఇంకా మాయ మోహము ఇవన్నీ ఉన్నాయి, డబ్బు మీద వ్యామోహం ఉంది, వాళ్ళు ఎందుకు వస్తారు నీతోటి, ఎప్పుడు కూడా అందరూ
నా దర్శనం చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళ యొక్క ఎవల్యూషన్ బట్టే నేను దర్శనం దొరుకుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళ ఎన్లైటన్మెంట్ లెవెల్స్ కానీ, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, వాళ్ళ ధ్యానం యొక్క ఎంత బాగుంటుందో దాన్ని బట్టి నా దర్శనం దొరుకుతుంది తప్ప నువ్వు అడిగినంత మాత్రాన వాళ్ళందరూ నీకు ఎందుకు నీ శిష్యులుగా ఉన్నారు, నీ దగ్గర నేర్చుకోవడానికి మాత్రం ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ధనంగా అనిపించిందో అక్కడ నిన్ను కూడా పట్టించుకోరు. ఓకే. ఎప్పుడైతే డబ్బుగా అనిపించిందో నేను పట్టించుకోరు వాళ్ళు. కనుక నేనేం చేశాను, అక్కడ మాయని క్రియేట్ చేశాను. వాళ్ళ టెస్టింగ్ అది, వాళ్ళ టెస్టింగ్ కోసం నేనే మాయని క్రియేట్ చేశాను. వాళ్ళు అక్కడ లొంగిపోయారు, ఆ శిష్యులందరూ లొంగిపోయారు. అక్కడ రాగి వెంట పడ్డారు, బంగారం వెంట పడ్డారు, వెండి వెంట పడ్డారు, అలాగందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు అర్థమైందా ఎందుకు నీకు ఒక్కడికి అక్కడ ఆ రాత్రిపూట దర్శనం ఇచ్చాను? ఎందుకంటే నువ్వే కరెక్ట్ అయిన వాడు. నువ్వు ధ్యానం కరెక్ట్గా ఉంది నీది, నీకు వాటితో మోహం లేదు, నీకు అవన్నీ దాటుకొని వచ్చావు. కానీ వాళ్ళు ఇంకా దాటడానికి చాలా టైం ఉంది. కనుక ఇది సత్యం. ఎవరైతే మాయలో ఇరుక్కోకుండా బయటపడతారో వాళ్ళకే శివుడి దర్శనం దొరుకుతుంది, ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది. శివుడు అంటే ఎవరు? చాలా బాగుంది మేడం. సో గురువుగారు కోరుకున్నారు అందరికి శిష్యులకి కావాలని, బట్ ఆ శిష్యులు ఉన్న స్థితి ఏంటనేది శివుడు చూపించాడు. సో ఆ జర్నీలో మన యొక్క మెయిన్ ఆ ట్రూత్ఫుల్ ఎంత అనేది, దాని యొక్క తపన ఎంత అనేది తెలుసుకోవాలి. అంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సైడ్లో నీకు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి. డిస్ట్రాక్ట్ అయ్యామంటే మెయిన్ గోల్ తప్పిపోతుంది. గుర్రంకి ఎలా కళ్ళాలు కడతారు? ఏమీ చూడకూడదు. డిస్ట్రాక్ట్ అయితే అది అటు ఇటు పరిగెడుతుంది. సత్యం వైపు వెళ్ళాలంటే వెళ్ళాలి, నువ్వు కళ్ళాలు కట్టేసుకోవాలి అంతే, ఎటు ఉండకూడదు. అలా వచ్చినా దట్ ఈస్ అ పాసింగ్ క్లౌడ్ అనుకో అంతే. అది కాక దాంట్లోనే ఇరుక్కుపోతే ఆగిపోతారు, ఆగిపోతారు అండి, వెళ్ళిపోతారు. మరి గురువు మటుకు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అప్పుడు శివుడు చెప్తాడు, ఓకే ఇది సత్యం, అది మాయ. ఇది సత్యం, అది మాయ. వాళ్ళు ఇంకా మాయలోనే ఉన్నారు. సో సత్యం తెలుసుకోవాలి అంటే ఈ మాయ అనేది ఉందనేది ఫస్ట్ తెలుసుకోవాలి, అందులో నుంచి బయటపడాలి. మాయ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ మాయను దాటుకుంటూ వెళ్ళగలిగే స్థితికి మనం ఎదగాలి. గురు ఈజ్ దేర్ ఆల్వేస్ హెల్ప్ టు గివ్ ఎ హ్యాండ్. చెయ్యి ఇవ్వడానికి ఎప్పుడూ గురువు రెడీగా ఉంటాడు, తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. లేకపోతే గురువు ప్రత్యేకంగా శివుడి దగ్గర కోరుకోండి మేడం, నా శిష్యులందరూ కావాలని, అంటే అంత తపన ఉంటుంది, అది కరెక్ట్. గురువుకి ఎప్పుడు శిష్యులకు అందజేయాలని ఒక తపన అనేది కంపాషన్ ఎప్పుడు కూడా అందరూ నాలాగా ఎదగాలి. సో గురువు అనేది నా స్థితికి వెళ్ళాలి శిష్యులు అనేది నా దగ్గరే ఉండాలనేది కాదు. అలాగే వీళ్ళు కూడా చూడాలి, నాలాగా వీళ్ళు కూడా రావాలి. నా దగ్గరే ఉండాలనుకునేవాడు ఎప్పుడు గురువు కాదు, నా స్థితికి ఎదగాలనుకునేవాడే గురువు. నేను శివుని చూస్తాను, శిష్యులు కూడా చూడాలి. వావ్. మనకి ఇప్పుడు సార్ కూడా అంతే కదా మేడం? అయినా అంతే. ఇప్పుడు ఎందుకు అంత పాపం రోజు విడిచి రోజు ఏకధాటిగా ఎవరు చెప్తారు? 100వ ఎపిసోడ్. మరి ఇన్ని 100 ఎపిసోడ్లు అయినా నిర్విరామంగా ఎక్కడా బ్రేక్ లేకుండా చెప్తున్నారు అంటే ఎవరి కోసం చెప్తున్నారు? తన కోసమా? తను తెలుసుకోవాల్సిన సత్యాలు ఏం లేవు, అన్నీ ఆయనకు తెలుసు. తెలుసుకోండిరా అని గొంతు చించుకొని అరుస్తున్నారు. మధ్యలో అయిపోయినా సరే మళ్ళీ తీసుకోవచ్చు. శిష్యులు ఎక్కడైతే మధ్యలో అయిపోయారు అంటే స్టోరీలో, దెన్ అగైన్ రిమైండింగ్. మాయలో ఇరుక్కున్నారు, పోనీ కొంతమంది వెళ్ళారు, కొంతమంది మాయలో ఇరుక్కుంటారు, మళ్ళీ కొంతమంది
అలాగా శివుడు ఏం చేస్తాడు, వేస్తుంటాడు అనమాట బిస్కెట్లు. టెస్టింగ్. టెస్టింగ్. ఓకే. ఇవన్నీ టెస్టింగ్. ఈ మనీ అంతా టెస్టింగ్. ఓకే. మనం ఏదో గొప్పవాళ్ళం అనుకోకూడదు అక్కడ. ఎప్పుడైతే మనకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబడిందో అదొక టెస్టింగ్, నువ్వు ఎంత బాగా చేయగలవు అని. అంటే ఏ స్వార్థం లేకుండా నేను చెప్పేది, ప్రాజెక్ట్ మీదే ధ్యాస పెట్టాలి. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అమ్మా, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం. యా, మొదలుపెట్టాం కదా మేడం, కంప్లీట్ చేయడం అనేది దట్ ఈస్ గ్రేట్నెస్. మొదలు పెట్టడం ఈజీవే, కంప్లీషన్ దాకా మనం వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ వెయిట్ చేయడంలో బోల్డన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. అది వచ్చింది అక్కడ. ఇవన్నీ అక్కడ లీలలు, మాయ. ఓకే. దాటుకుంటూ వెళ్ళాలి, దాటుకుంటూ వెళ్ళాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం గోల్కి చేరుకుంటాం, ఫైనల్ గోల్కి. బాగుంది మేడం, సూపర్, బ్యూటిఫుల్ మారల్ స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 24th ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క జర్నీ ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయాలు, పత్రి మేడం ఎన్నో ట్రిప్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళంట, అంటే ఫ్యామిలీ ట్రిప్స్ ఒక 30-40 మందితో. అలాగా చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఒక ట్రెక్కింగ్స్ కావచ్చు, భద్రాచలం, తిరుపతి, ఇలాగ ఎన్నో పుణ్యక్షేత్రాలకి అండ్ మంచి ఎనర్జీ స్పాట్స్కి అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళడం. సో కంప్లీట్గా వాళ్ళ ఒక నూతన ఉత్సాహం అంతా కూడా నింపడమే కాకుండా ఈ జర్నీ ఎలా జరిగిందంటే, ఇవన్నీ కూడా త్వరలో జరగబోయే PSSM ట్రిప్స్కి ఆర్గనైజింగ్ అనేది కూడా ఇక్కడ మంచి పునాదులు వేసుకోవడం అనేది జరిగింది న్యాచురల్గా. అండ్ ఈ ఎపిసోడ్లో పత్రి మేడం అండ్ పత్రి సార్ కోరమండల్ ఫర్టిలైజర్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కర్నూలుకి రావడం, మళ్ళీ కర్నూలుకి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక మీదట మనకు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటికి కూడా తెలుసు కర్నూలు నుంచి ఏం జరిగిందనేది. బట్ పత్రి మేడం యొక్క వర్షన్ ఒక డిఫరెంట్, ఎవరికి తెలియని విషయాలు ఎన్నో కూడా మనం తెలుసుకోబోతున్నాం 1990 నుంచి కూడా. అండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు రాబోతుంది. అండ్ ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైన కథతో ఎండ్ చేయడం జరిగింది. ఒక గురువుగారు తన దగ్గర ఉన్న అందరి శిష్యులకంతటి కూడా ఎన్లైటన్మెంట్ ఇవ్వాలని ఎంతో తపన ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు బి రెడీ. తన గురువుగారు మనకి ఏమి ఇస్తున్నారు అనే విషయం మనం తెలుసుకొని వాటికి తూచా తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వేటికి లొంగకుండా, సో ఆ జ్ఞానాన్ని ఏది ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనే వాటిపైనే మనం దృష్టి పెట్టడం వల్లనే కానీ మనం సత్యానికి దగ్గర అవుతాం. అదే మన గురుగారు తప్పిస్తూ ఉంటారు ఆయనలాగా కావాలని. ఆయన ఏదైతే సత్యాన్ని దర్శించారో ప్రతి ఒక్క శిష్యుడు కూడా, ప్రతి ఒక్క తన సాంగత్యంలో అందరికీ కూడా ఇది అందజేయాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. సో అదే పద్ధతిలో పత్రి సార్ కూడా ఎంతోమంది ధ్యానులు, ప్రపంచాన్ని అందరినీ కూడా ఎంతోమంది ధ్యానులను ఇప్పటివరకు తయారు చేశారు, ఎంతోమంది తయారవుతున్నారు కూడా. సో వీరందరూ కూడా పత్రి సార్ ఏదైతే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వీటిని ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మనం స్టిక్ ఆన్ అయ్యి ఆ యొక్క ట్రూత్ని తెలుసుకుంటూ ఈ భూమండలాన్ని అందరికీ కూడా ఒక స్వర్గంలాగా తయారు చేసే దిశగా పత్రి సార్తో పాటు మనం అందరం కూడా తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యంలో పాల్పంచుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ని ఈరోజు మనం ముగించుకుంటున్నాం. అండ్ ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న PMC ఛానల్కి అండ్ అందరికీ కూడా
a special thanks. Now we are signing off, myself Chandu and Patri madam from